సండే తీర్థయాత్ర 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 తీర్థయాత్ర. నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న అన్నపూర్ణేశ్వరి మాత క్షేత్రాలలో ప్రముఖమైనదిగా విరాజిల్లుతున్న సుప్రసిద్ధ దివ్యక్షేత్రం హొర్నాడు. కర్ణాటక రాష్ట్రమైన చిక్మంగళూరులో ఉన్న ఈ దివ్యక్షేత్రం బెంగళూరుకు సుమారు 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. పచ్చని ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న ఈ దివ్యక్షేత్రంలో అన్నపూర్ణేశ్వరి మాత కొలువైంది. ఆ దివ్యక్షేత్ర వైభవాన్ని మనమిప్పుడు చూద్దామా? ఐకలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయమాం అంటూ అన్నపూర్ణేశ్వరి మాత స్మరణతో పునీతమవుతున్న దివ్యక్షేత్రం హొరనాడు. సుందర ప్రకృతి అందాలను విరపూసే సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో అలరారుతున్న ఈ దివ్యక్షేత్రం తీర్థయాత్రా స్థలమే కాదు, ఓ మనోహర ఉద్యానవనంగా విరాజిల్లుతోంది. భక్తులకు కావలసినంత మానసిక ఆనందాన్ని సొంతం చేసే ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరి మాత కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటోంది. ఓ అద్భుతమైన అనుభూతిని సొంతం చేసే ఈ దివ్యక్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని చిక్మగళూరు జిల్లాలో ఉంది. అణువణువు అన్నపూర్ణేశ్వరి మాత నామస్మరణతో అడుగడుగు ప్రకృతి అందాలతో విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రానికి దేశంలోని అన్ని ముఖ్యమైన పట్టణ కేంద్రాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే బెంగళూరు వరకు బస్సు లేదా రైలులో ప్రయాణించి అక్కడి నుంచి బస్సులో ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు. బెంగళూరు నుంచి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రాన్ని చేరుకునే మార్గం మనోహరమైన దృశ్యాలను ఆవిష్కరిస్తుంది. మనోహరమైన లోయలు, విశాలమైన వృక్షాలు, కొండలు, గుట్టలు ఈ మార్గం వెంట వెళ్లే భక్తులకు కనువిందు చేస్తాయి. హొరనాడు దివ్యక్షేత్రం కొండల నడుమ లోయలో ఉంది. కొండల మీద నుంచి పారే సెలయేర్లతో, జలపాతాలతో ఈ క్షేత్రం ఓ వనవిహారాన్ని తలపిస్తుంది. ఆదిశక్తికి మరో రూపం అన్నపూర్ణేశ్వరి. ఆ తల్లి ఆశీస్సులుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. హొర్నాడు దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు అక్కడి ప్రశాంత వాతావరణానికి, ప్రకృతి అందచందాలకు మైమర్చిపోతారు. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు శుచి శుభ్రతలను పాటిస్తూ అమ్మవారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను సేకరిస్తారు. ఆలయం వెలుపల ప్రధాన ద్వారం ఒకటి దర్శనమిస్తుంది. ఈ ప్రధాన ద్వారం మీద అన్నపూర్ణేశ్వరి మాత మూర్తి ఒకటి భక్తులకు దర్శనమిస్తుంది. ఆ మూర్తిని దర్శించుకున్న భక్తులు ఓం అన్నపూర్ణేశ్వరి మాతయే నమః అంటూ విధిగా అక్కడున్న మెట్ల మీదుగా ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు.
శుచి శుభ్రతలను పాటిస్తూ ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాల్లో అమ్మవారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను సేకరించుకుంటారు. అత్యంత మహిమాన్వితమైన ఈ క్షేత్రంలోని అన్నపూర్ణేశ్వరి మాతను సాక్షాత్తు అగస్త్య మహర్షి ప్రతిష్ఠించాడని స్కాంద పురాణం ద్వారా అవగతమవుతోంది. పూజా ద్రవ్యాలను సేకరించుకున్న భక్తులు అనంతరం అమ్మవారి దర్శనం కోసం వరుసలో నిలబడతారు. జగన్మాత శక్తి స్వరూపిణి, ఆదిపరాశక్తిగా అవతరించి దీనులను ఉద్ధరించిన ఆ జగజ్జననికి చెందిన మరో రూపమే అన్నపూర్ణేశ్వరి. అలాంటి మహిమాన్వితమైన అన్నపూర్ణేశ్వరి మాత ఇక్కడ అగస్త్య మహాముని అభీష్టం మేరకు కొలువైందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాగే మహాదేవుడైన ఆ పరమేశ్వరుడు ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువైన అన్నపూర్ణేశ్వరి మాత దగ్గరే భిక్షను స్వీకరించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ హొరనాడు క్షేత్రంలో ఉన్న అన్నపూర్ణేశ్వరి మాత ఆలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటిది. అనాదిగా ఆ తల్లి ఇక్కడ కొలువైనట్టు తెలుస్తోంది. అయితే అనంతర కాలంలో అన్నపూర్ణేశ్వరి లీలా విశేషాలతో ఈ క్షేత్రం దినదినాభివృద్ధి చెందింది. ఆ క్రమంలోనే ఈ ఆలయాన్ని ఆధునికంగా నిర్మించడం జరిగింది. విశాలమైన ప్రాంగణంలో అలరారుతున్న ఈ ప్రధానాలయ ప్రాంగణం నిత్యము భక్తులతో రద్దీగా ఉంటుంది. ఈ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులకు ఓ పక్క తులసికోట దర్శనమిస్తుంది. అన్నపూర్ణేశ్వరి మాతకు ప్రతిగా ఇక్కడ మహిళా భక్తులు ఈ తులసికోటను పూజిస్తారు. భక్తితో తులసికోట ముందు దీపారాధన చేస్తారు. ఆలయ ప్రాంగణంలో మరో పక్క నవగ్రహాలయం దర్శనమిస్తుంది. భక్తులు ఈ ఆలయంలోకి ప్రవేశించి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ నవగ్రహాది దేవతలను భక్తితో సేవిస్తారు. అనంతరం భక్తులు అమ్మవారి దర్శనం కోసం వరుసలో నిలబడతారు. హొర్నాడు కొండలలో అన్నపూర్ణేశ్వరి మాత కొలువై ఉండడానికి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. ఆది సత్యాత్మక రూపమైన అన్నపూర్ణ తల్లి అనుగ్రహంతోనే సమస్త జీవకోటికి ముక్తి లభిస్తుందని, అన్నపానాదులను అనుగ్రహించే అన్నపూర్ణేశ్వరి మాత కోసం ఘోర తపస్సు చేసి లోక కళ్యాణార్థం మాతను అక్కడే ఉండమని అగస్త్యుడు వేడుకున్నాడట. అన్నపూర్ణమాత అగస్త్యుని అభీష్టం మేరకు అక్కడ కొలువై ఉంటానని చెప్పిందట. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు అన్నపూర్ణేశ్వరి మాత దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లుతారు. గర్భాలయానికి ముందు ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి ఎదురుగా అమ్మవారి వాహనమైన సింహం ఒకటి దర్శనమిస్తుంది. దానిని దర్శించుకున్న భక్తులు ఓం అన్నపూర్ణేశ్వరి మాతయే నమః అంటూ గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ గర్భాలయ ప్రాంగణంలో అమ్మవారి నామస్మరణ తప్ప మరోటి వినిపించదు. భక్తి విశ్వాసాలే పెట్టుబడులుగా అమ్మవారిని సేవించడానికి భక్తులు ముందుకు కదులుతారు. గర్భాలయం వెలుపల ఎడమ భాగంలో భక్తులకు ఉద్భవ గణపతి దర్శనమిస్తారు. అత్యంత మనోహరంగా దర్శనమిచ్చే ఈ స్వామి ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి విఘ్నాలు లేకుండా కాచి కాపాడుతాడని భక్తులు విశ్వసిస్తారు. ఉద్భవ గణపతిని దర్శించుకున్న భక్తులు అనంతరం మనోహరంగా దివ్యకాంతులు వెదజల్లే అన్నపూర్ణేశ్వరి మాత దివ్యమంగళమూర్తిని దర్శించుకొని, తల్లి అన్నపూర్ణేశ్వరి సాక్షాత్తు మహాదేవునికి సైతం భిక్షను ప్రసాదించిన కరుణామయివీవు, మా పూజలందుకొని మాకు అన్నపానాదులను ప్రసాదించు తల్లి అంటూ భక్తితో ప్రణమిల్లుతారు.
ಈಶ್ವರನಿಗೆ ದಾರಿದ್ರ್ಯ ಹಿಡಿದಾಗ, ಅಂದರೆ ಬ್ರಹ್ಮ ಕಪಾಲ ಹಿಡಿದಾಗ ಲಕ್ಷ್ಮಿಯು ಪಾರ್ವತಿಯ ರೂಪದಲ್ಲಿ ಬಂದು ಅವಳಿಗೆ ಭಿಕ್ಷೆಯನ್ನು ನೀಡಿದ ಪ್ರತೀತಿ, ಅಂದರೆ ಪುರಾಣದ ಇತಿಹಾಸ. ಇಲ್ಲಿ ಅಗಸ್ತ್ಯ ಮಹಾಮುನಿಗಳು ಅನ್ನಪೂರ್ಣೇಶ್ವರ ಮೂಲ ವಿಗ್ರಹವನ್ನು ತಮ್ಮ ತಪೋನಿಷ್ಠದಿಂದ ಅದನ್ನು ಇಲ್ಲಿ ಸ್ಥಾಪನೆ ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತ ಪ್ರತೀತಿ. ಒಂದು ಆಧ್ಯಾತ್ಮಿಕ ಒಂದು ಸಂಪೂರ್ಣತೆಯ ನೆಲೆಗಟ್ಟಿನಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ, ಪ್ರಕೃತಿಯ ಮಡಿಲಿನಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಜಗನ್ಮಾತೆ ಸಮಸ್ತ ಕೃಷಿಕರ ಆರಾಧ್ಯ ದೇವತೆ. ಇಲ್ಲಿ ಕ್ರಿಶ್ಚಿಯನ್ರಿರ್ಬೋದು, ಮುಸ್ಲಿಮ್ಸ್ ಇರ್ಬೋದು, ಅಥವಾ ಹಿಂದೂಗಳಿರ್ಬೋದು, ಪಾರ್ಸಿಗಳಿರ್ಬೋದು, ಯಾರೆಲ್ಲ ಕೃಷಿಕರು ಅಂತ ಇದ್ದಾರೆ ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ಜಗನ್ಮಾತೆಯ ಭಕ್ತರಾಗಿ ತಮ್ಮ ಕೈಂಕರ್ಯವನ್ನು ಮಾಡ್ತಾರೆ. ಆ ಮುಖಾಂತರವಾಗಿ ತಾವು ಬೆಳೆದ ಪದಾರ್ಥವನ್ನು ತಾಯಿಗೆ ಸಮರ್ಪಣೆ ಮಾಡಿ ಆ ನಂತರದಲ್ಲಿ ಆ ಪದಾರ್ಥವನ್ನು ಉಪಯೋಗಿಸ್ತಕ್ಕಂಥ ಒಂದು ನಡೆದುಕೊಂಡು ಬಂದಿರತಕ್ಕಂಥ ಹಿಂದಿನ ನಡ್ಕೊಂಡ ಪದ್ಧತಿಯನ್ನು ಇವರಿಗೂ ಕೂಡ ಸಮರ್ಪಕವಾಗಿ ನಡೆಸಿಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಇಲ್ಲಿಯ ಪ್ರಧಾನವಾಗಿರ್ತಕ್ಕಂಥ ವಿಶೇಷವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಕಾರ್ಯಕ್ರಮ ಸಮಸ್ತರಿಗೂ ತಾಯಿಯ ಪ್ರಸಾದ ರೂಪದಲ್ಲಿ ನೀಡತಕ್ಕಂಥ ಅನ್ನದಾನ. ನಿತ್ಯಾನಂದಕರಿ ವರಭಯಕರಿ ಸೌಂದರ್ಯ ರತ್ನಾಕರಿ ನಿರ್ಧೂತಾಖಿಲ ಘೋರ ಪಾಪನಿಕರಿ ಪ್ರತ್ಯಕ್ಷ ಮಾಹೇಶ್ವರಿ ಪ್ರಾಲೇಯಾಚಲ ವಂಶ ಪಾವನಗರಿ ಕಾಶೀಪುರಾಧೀಶ್ವರಿ ಭಿಕ್ಷಾಂದೇಹಿ ಕೃಪಾವಲಂಬನಗರಿ ಮಾತಾನ ಪೂರ್ಣೇಶ್ವರಿ. ఇక్కడ అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు వారి వారి కోరికల మేరకు అమ్మవారికి ప్రసాదాన్ని సమర్పించుకుంటే ఆ కోరికలను అమ్మవారు సిద్ధించేటట్లు అనుగ్రహిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. గర్భాలయంలో అన్నపూర్ణేశ్వరి మాతను దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయం వెలుపలికి వచ్చి తమ శక్తి మేర అమ్మవారికి బియ్యాన్ని సమర్పించుకుంటారు. తమ కోర్కెలు నివేదించుకుంటే ఆ తల్లి సర్వాభీష్టాలు సిద్ధించేట్లు అనుగ్రహిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఆలయ ప్రాంగణంలో ఓ పక్క భక్తులకు యాగశాల దర్శనమిస్తుంది. ఈ యాగశాలలో అమ్మవారికి రోజు యజ్ఞాలు, యాగాలు, కుంకుమ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ పూజలు ఆయా భక్తుల భక్తి విశ్వాసాలను తేటతెల్లం చేస్తాయి. అన్నపూర్ణేశ్వరి మాతకు రోజు చేసే అర్చనలు, హారతులు అత్యంత నయనానందకరం. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఆయా పూజా కార్యక్రమాలలో స్వయంగా అమ్మవారే పాల్గొని వాటిని స్వీకరిస్తున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. ఆ విశేషాలంటూ పరిశీలించండి. హొరనాడు అన్నపూర్ణేశ్వరి మాత ఆలయంలో అన్నపూర్ణేశ్వరి మాతకు రోజూ చేసే పూజలు, హారతులు నయనానందకరం. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఆయా పూజలలో జగజ్జనని శ్రీ అన్నపూర్ణేశ్వరి మాత స్వయంగా పాల్గొని ఆయా పూజలు చేయించుకుంటుందా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. హారతులీయరే మంగళ హారతులీయరే, హారతులీయరే మంగళ హారతులీయరే, జ్యోతులు వెలిగిన హారతులీయరే, మహిమాన్వితకు మాన్నపూర్ణకు హారతులీయరే మంగళ హారతులీయరే, హారతులీయరే మంగళ హారతులీయరే. హొరనాడు దివ్యక్షేత్రంలో ఏటా అమ్మవారికి దసరా రోజు చేసే ఉత్సవాలు అత్యంత నయనానందకరం. ఆయా ఉత్సవాలను చూడడానికి 2 కనులు కూడా చాలవంటే అతిశయోక్తి కాదు మరి. అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ఏటా చేసే నవరాత్రి ఉత్సవాలు, దీపోత్సవాలు కూడా నయనానందకరం. లక్షదీప కాంతిలో చిరునవ్వుల శాంతిలో అన్నపూర్ణ నిలయమే ఆనంద మందిరం. లక్షదీప
హొరనాడులో కొలువైన అన్నపూర్ణేశ్వరి మాత లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావటం, వచ్చిన తర్వాత అమ్మవారిని చూసి చాలా సంతోషమైంది. అలంకరణ, ఉద్భవ గణపతి అందరిని చూసి చాలా ಆನಂದವೈಪೋయింది. ಇದು ಎರಡನೇ ಸಲ ಬರ್ತಾ ಇರೋದು ಹೊರನಾಡಿಗೆ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ಪ್ಲೇಸ್, ತುಂಬ ಸತ್ಯ ದೇವಿ. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಮದುವೆ ಆದಮೇಲೆ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಬರ್ತಾ ಇದ್ದೀವಿ ಇಲ್ಲಿ. ಭಾಳ ಚೆನ್ನಾಗಿದೆ. ಈ ತಾಯಿ ನಮಗೆ ಭಾಳ ನಂಬಿಕೆ ತಾಯಿ ಅನ್ನಪೂರ್ಣೇಶ್ವರಿ. ದೇವಿಗೆ ತುಂಬ ಅಲಂಕಾರ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಇಲ್ಲಿ ನೋಡೋಕೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಈ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರ ಬರೋರೆಲ್ಲ ನೆಮ್ಮದಿ ಸಿಗುತ್ತೆ ಇಲ್ಲಿ ಬರೋರಿಗೆಲ್ಲ. ನಾವು ಏನೇನು ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀವೋ ನಮಗೂ ಅದೆಲ್ಲ ಸಾರ್ಥಕ ಆಗುತ್ತೆ ಅನ್ನೋ ನಂಬಿಕೆ ಇದೆ ನನಗೆ. మేము శివదీక్ష స్వాములం నలుగురము క్షేత్రాలని చూసుకుంటా ఇక్కడికి వచ్చాము. అమ్మవారిని దర్శించుకున్నాము. చాలా సంతోషం ఉంది. ನೋಡ್ತಾ ಇರಬೇಕು ಅನಿಸ್ತಾ ಇರ್ತದೆ. ಏನೋ ಒಂದು ಮನಃಶಾಂತಿ ಸಿಗುತ್ತೆ ಇಲ್ಲಿ ಬಂದರೆ. అమ్మవారిలో చాలా తేజవంతమైన కాంతి కనపడుతుంది. మా మనసంతా పలికించిపోయింది అమ్మవారిని చూసిన తర్వాత. ಅಮ್ಮವಾರು చాలా బాగుంది. ಎಷ್ಟು ಸರಿ ನೋಡಿದ್ರೂ ನೋಡ್ಬೇಕು ಅನ್ಸುತ್ತೆ. ಅನ್ನದಾನ ಅಂತೂ ಎಷ್ಟೊತ್ತಲ್ಲಿ ಬಂದರೂ ಆಗ್ತಾರೆ. హొరనాడులో కొలువైన అన్నపూర్ణేశ్వరి మాత దర్శనం బహుజన్మల పుణ్యఫలంగా చెప్తారు. ప్రాప్తం ఉన్నవారికే ఆ తల్లి దర్శనం కలుగుతుందని దేవీ పురాణం ద్వారా తెలుస్తోంది. మాత అన్నపూర్ణేశ్వరి కరుణించు తల్లి అనగానే వచ్చి తన కరుణా కటాక్ష వీక్షణాలతో అనుగ్రహించే చల్లని తల్లి అన్నపూర్ణేశ్వరి మాత. విశాలాక్షిగా, జగదీశ్వరిగా పూజలందుకుంటున్న అన్నపూర్ణేశ్వరి మాత మన అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ